హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ రమణ. ప్రజెంట్ మనం తమిళనాడు, కేరళలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనం చూస్తున్నది తమిళనాడులో ఉన్నటువంటి చిదంబరం. ఇక్కడ నటరాజస్వామి కొలువై ఉన్నారు. పంచభూతలింగాల్లో ఆకాశలింగం ఇక్కడ ఉంది. ఇండియాకు కేంద్ర బిందువు మధ్యన ఉంటుంది, భూమధ్య రేఖకు. ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది ఈ దేవాలయం. ఇక్కడ విశేషంగా చిదంబర రహస్య హారతిని భక్తులు ఎక్కువగా తిలకిస్తారు. చాలా పెద్ద ఆవరణతో కూడుకున్నటువంటి టెంపుల్ చిదంబరం. పరమేశ్వరుడు పంచభూతలింగాల్లో ఆకాశలింగం అయినటువంటి నటరాజస్వామి కొలువై ఈ టెంపుల్లో ఉన్నారు. అలాగే ఇకపోతే రెండవది, చోళులు తెలియని వారు ఎవరు ఉండరు. చోళరాజులు. గంగైకొండన్ చోళపురం ఈ ఊరి పేరు. ఇక్కడి నుంచే చోళులు పరిపాలన సాగించారని చరిత్ర చెబుతోంది. ఈ టెంపుల్ ఈశ్వరాలయం. శిథిలావస్థకు చేరుకుంది, కానీ భక్తులు వెళ్తూ ఉంటారు. చరిత్రగా నిలిచిపోయింది గంగైకొండన్ చోళపురం. ఇక్కడి నుంచే చోళుల పరిపాలన కొనసాగించారని చరిత్ర చెప్తూ ఉండడం విశేషం. నంది ఎంత పెద్దగా ఉందో చూడండి. గోపురం చూడండి ఎంత పెద్దగా ఉంది. ప్రహరీ గోడ చుట్టుపక్కల చాలా క్లీన్గా, చాలా బాగా ఉంటుంది టెంపుల్. భక్తులు, యాత్రికులు చాలా తక్కువ వస్తూ ఉంటారు ఇక్కడికి. చిదంబరం నుంచి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది టెంపుల్. గంగైకొండన్ చోళపురం అంటే ఎవరైనా చెప్తారు. ఇకపోతే ఈ టెంపుల్ తర్వాత తంజావూర్ బృహదీశ్వరాలయం. చాలా అతిపెద్ద టెంపుల్ బృహదీశ్వరాలయం ఎంట్రన్స్ ఇది. ఇక్కడ విశేషం ఏమిటంటే, రోజులో పూర్తిగా పొద్దుటి నుంచి సాయంత్రం వరకు గోపురం నీడ కింద పడదు. ఇక్కడ ఆ విశేషం ఉంది. పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఏ గోపురం నీడ కూడా కానీ కింద పడదు. ఇది చోళుల కట్టడానికి నిదర్శనం. ఇది తంజావూరు బృహదీశ్వరాలయం. ఇక్కడ స్వామివారు 12 అడుగులు శివలింగ రూపంలో పూజలు అందుకుంటున్నాడు బృహదీశ్వరుడుగా. అక్కడ మనం చూస్తున్నటువంటిది మెయిన్ గోపురం. ఆ పైన కనిపిస్తుంది సింగిల్ స్టోను, కొన్ని వేల టన్నుల బరువు ఉంటుంది. అది అక్కడికి ఎలా చేర్చారో అప్పట్లో చెప్పలేం. ఇది మనం చూస్తున్నది శ్రీరంగం రాజగోపురం. ఇక్కడ శ్రీ మహావిష్ణువు రంగనాథ స్వామిగా కొలువై ఉన్నాడు. విశేషమైన పూజలు జరుగుతాయి. భక్తుల రద్దీ ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. కనీసం 3 అవర్స్ 4 అవర్స్ దర్శనం పడుతుంది ఇక్కడ. స్వామి గాఢ నిద్రలో పడుకున్నటువంటి ఆకారంలో ఉంటారు.
నాగపడగల కింద పడుకో ఉంటాడు స్వామివారు రంగనాథ స్వామి. తమిళనాడులో అతిపెద్ద శ్రీ మహావిష్ణు ఆలయం ఈ రంగనాథ స్వామి ఆలయం. ఇక శ్రీరంగం నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో జంబుకేశ్వరం, తమిళ్లో తిరువనై కావాలంటారు, ఈ టెంపుల్లోని దృశ్యం ఇది. ఇక్కడ పంచభూత లింగాల్లో జలలింగం కొలువై ఉంది. ఈశ్వరుడు ఇక్కడ ప్రధాన దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఇంక ఇక్కడి నుంచి పోతే మదురై మీనాక్షి అమ్మవారి టెంపుల్. ఇండియాలో అమ్మవారి టెంపుల్లో చాలా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి అమ్మవారి టెంపుల్ అండి ఈ టెంపుల్. మీనాక్షి అమ్మవారు, సుందరేశ్వర స్వామి ఇక్కడ కొలువై ఉంటారు. అలాగే ఈ టెంపుల్ తర్వాత రామేశ్వరం రామనాథ స్వామి టెంపుల్ మనం ఇప్పుడు చూస్తున్న టెంపుల్. ఇక్కడ రాముడు ప్రతిష్ఠించిన కారణంగా ఇక్కడ రాముడు శివుణ్ణి ప్రతిష్ఠించిన కారణంగా రామేశ్వరంగా పేరు వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నది రామనాథ స్వామి టెంపుల్. పక్కనే ఓ 10 కిలోమీటర్ దూరంలో విభీషణునికి విభీషణ్తో మాట్లాడినటువంటి ప్లేస్ అండి ఇది, కోదండ రామ టెంపుల్. ఇక్కడ విభీషణ్తో మాట్లాడడం జరిగింది శ్రీరామచంద్రుల వారు. ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్లు వెళ్తే ఇది రామేశ్వరం గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి త్రిశూలం బహు చక్కగా ఉంది. రామేశ్వరం నుంచి టెంపుల్ నుంచి ఒక 13 కిలోమీటర్లు వెళ్తే ధనుష్కోటి వస్తుంది. ఇది మన భారతదేశానికి దక్షిణ దిక్కున ముగింపు. ఈ సముద్రం తర్వాత శ్రీలంక దేశం వస్తుంది. ఇక్కడే వారధి, రామసేతు వారధి నిర్మించడం జరిగింది. అప్పుడు ఆంజనేయ స్వామి అంతా కలిసి ఇక్కడ వారధి, సీతాదేవి కోసం శ్రీలంకకు వెళ్ళేదానికి ఇక్కడ వారధి నిర్మించడం జరిగింది. కాలక్రమేణా సముద్రం లోపలికి వెళ్ళిపోయింది వారధి, ఇప్పుడు కనిపించడం లేదు. మనం చూస్తున్నది ధనుష్కోటి, దక్షిణ దిక్కున భారతదేశానికి ముగింపు ఇది. ఈ స్తూపమే ధనుష్కోటి స్తూపం, ఇండియాకు దక్షిణ దిక్కు ఎండింగ్. తర్వాత కన్యాకుమారి అండి. మనం చూస్తున్నది తిరువల్లువర్ స్టాచ్యూ. మనం ఉంటున్నది వివేకానంద రాక్ మెమోరియల్. వివేకానంద ఇది రాక్ మెమోరియల్. మనం చూస్తున్న వ్యూ పాయింట్ అయితే కన్యాకుమారి ఊరు. ఇక్కడ మనం సముద్రాన్ని చూస్తున్నాం. ఇది వివేకానందుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఇది. ఇక్కడి నుంచి పక్కనే కన్యాకుమారి అమ్మవారు కొలువై ఉన్నారు. తర్వాత ఇక్కడి నుంచి కేరళలో ఉన్నటువంటి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ చిత్తూరు నుంచి 850 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. అతిపెద్ద టెంపుల్ శ్రీ మహావిష్ణువు టెంపుల్లో కేరళలో అతిపెద్ద టెంపుల్ ఈ టెంపుల్. చాలా సాదాసీదాగా విఐపి దర్శనాలు ఏముండవు, నార్మల్ దర్శనాలు ఉంటాయి. చాలా మంచి దర్శనాలు ఉంటాయి. మార్నింగ్ 3:30కే గుడి ఓపెన్ చేస్తారు.
కౌసల్య సుప్రజ రామపూర్వ సంధ్యా ప్రవర్తితే అనే నినాదాలతో మారుమ్రోగుతుంది ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్. చిత్తూరు నుంచి 850 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ ఉంటుంది ఒక రూట్లో. ఇంకొక రూట్లో 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూడవలసిన టెంపుల్ ఈ మన అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఇక ఇక్కడి నుంచి మేము గురువారికి వెళ్ళే దారిలో అత్తిరిఫల్ వాటర్ ఫాల్స్ అంటే ఎవరికీ తెలియదు. బాహుబలి సినిమా తీసిండే వాటర్ ఫాల్స్ అంటే ఎవరికైనా తెలుస్తుంది. ఇది త్రివేంద్రం నుంచి గురువారికి వెళ్ళే దారిలో చాలకుడి అనే ఊర్లో ఉంటుంది వాటర్ ఫాల్స్. గురువారికి వెళ్ళే దారిలో మధ్యలో వస్తుంది. త్రిశూర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. చాలా మేము ఆధ్యాత్మిక పర్యటన వెళితే మధ్యలో ఈ ఆనందభరితమైన క్షణాలు, సూపర్ గ్రీనరీ, మంచి వాటర్ ఫాల్స్ మాకు కనువిందు చేశాయి. ఈ వాటర్ ఫాల్స్ తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఉన్నటువంటి గురువాయూర్కి చేరుకున్నాం. ఇది మనం చూస్తున్నటువంటి గురువాయూర్ శ్రీకృష్ణ భగవాన్ టెంపుల్. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని ఈ టెంపుల్లో మారుమ్రోగుతూ ఉంటుంది నా భక్తులతో. ఇక్కడ కూడా 2 hours 3 hours దర్శనం టైం పడుతుంది. బాలుడిగా శ్రీకృష్ణుడు స్వామి అందరి కోరికలు తీర్చుతూ ఉంటాడు స్వామివారు. ఇది చిత్తూరు నుంచి దాదాపు 670 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తర్వాత మనం కోయంబత్తూరులో ఉన్నటువంటి ఆదియోగి ఈషా ఫౌండేషన్ దగ్గరికి వెళ్ళాము. ఆదియోగిని దర్శించుకున్నాము. ఆదియోగిని దర్శించుకోవడంతో మా యాత్ర పూర్తయింది. ఇక్కడి నుంచి తిరిగి మళ్ళీ మేము చిత్తూరుకు వచ్చాము. దాదాపు 2400 కిలోమీటర్ల దూరం ఇది. అందరూ దర్శించండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరికి.